ఇక లక్ష్మికి వడ్డీల శకుంతల ఎదురు వస్తుంది. ఈ వైజాగ్‌లో నువ్వెక్కడ సరుకు అమ్మాలి అని చూసినా నా మనుషులు అడ్డు వస్తారు. నా మనుషులు రాకపోయినా పోలీసులు వస్తారు. పోలీసులు రాకపోతే మున్సిపాలిటీ అధికారులు వస్తారు. ఇలా ఈ వైజాగ్‌లోనే నీ సరుకు అమ్మకుండా చేస్తా అని లక్ష్మితో శకుంతల అంటుంది. ఇక హరికృష్ణ శకుంతల తన తల్లిని బెదిరించడం చూసి మా అమ్మని బెదిరిస్తావా నీ పని చెప్తా అని శకుంతల కారు దగ్గరికి వెళ్ళి టైర్‌లో గాలి తీసేస్తాడు. శకుంతల లక్ష్మితో జనం లేని ఓ నిర్మానుష్యమైన ప్లేస్‌లో నీ స్టాల్ పెట్టుకో అంతేకాని జనం మధ్యలోకి వస్తే నీ సరుకు నాశనం అయిపోతుంది అని అంటుంది శకుంతల. ఇక లక్ష్మి శకుంతలతో ఎందుకు అని కొడుకును తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక శకుంతల వాళ్ళు కారులో గాలి లేకపోవడం చూసి షాక్ అయిపోతారు. అమ్మ వాళ్ళు ఎవరు మనల్ని అడ్డుకోవడానికి మనం బీచ్ రోడ్‌లో సరుకు అమ్ముదామని అంటాడు హరికృష్ణ. క్రిష్ మనం ఇక్కడ ఉండేది గొడవల కోసం కాదు అని సర్ది చెప్తుంది లక్ష్మి. ఇక లక్ష్మి క్రిష్ వెళ్తుంటే రౌడీలు చూసి సుభాష్తో ఆ అమ్మాయి అన్న మమ్మల్ని కొట్టింది అని చెప్తారు. దాంతో సుభాష్ తన రౌడీలతో కలిసి లక్ష్మి వాళ్ళ వెనుక వెళ్తాడు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఎక్స్క్యూజ్ మీ అని అంటాడు. ఆడు వెనక్కి తిరిగి చూసేసరికి వేరే ఆవిడ అయి ఉంటుంది. రౌడీలు ఆవిడ కాదు అని చెప్పడంతో సుభాష్ సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు పండు సిరి పాప కోసం వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళి ఇస్తాడు. సిరి ఏడవడం చూసి మళ్ళీ విహారీ బాబు ఏమైనా అన్నారా, పాపం ఈ చిన్నారికి ఎన్ని రోజులు ఈ కష్టాలు అనుకుంటూ పాప దగ్గరికి వెళ్ళి ఏమైందని అడుగుతాడు. దాంతో సిరి పండు నెత్తి మీద ఒక్కటిచ్చి ఉల్లిపాయలు కట్ చేస్తున్నా అని చెప్తుంది. ఉల్లిపాయలు కోయాల్సిన అవసరం నీకేంటమ్మా అని అడుగుతాడు పండు. ఎందుకేంటి అని అడగకు అని పాప అంటుంది. పండు పాపకి సాయం చేస్తూ ఉల్లిపాయలు ఎందుకు అని అడుగుతాడు. ఉల్లిపాయలు కట్ చేసి చంకలో పెట్టుకుంటే జ్వరం వస్తుంది కదా అందుకే అని అంటుంది సిరి. ఇప్పుడు అంత అవసరం ఏంటమ్మా అని పండు అడిగితే ఇప్పుడు నాకు జ్వరం కావాలి పండు, వస్తేనే మంచిది. ఇప్పుడు మా నాన్న రాగానే అందరినీ వెళ్ళిపోమంటాడు కదా, నాకు జ్వరం వస్తే వెళ్ళిపోమని చెప్పడు కదా, అందుకే నేను జ్వరం తెచ్చుకోవాలి కదా అని అంటుంది సిరి. పండు చాలా ఎమోషనల్ అయిపోతాడు. సిరమ్మ హైదరాబాద్ వెళ్ళిపోదామమ్మా, మీ నాన్న నిన్ను దగ్గరికి తీసుకోవడం లేదని నువ్వు బాధపడడం కంటే మనం అక్కడికి వెళ్ళిపోతే బెటరు కదా అని అంటాడు సిరితో పండు. ఇప్పుడు మా నాన్నకి నేను ఇష్టం ఉండకపోవచ్చు కానీ నాన్న పక్కనే ఉంటే ఏదో ఒక రోజు నాన్న నన్ను దగ్గరికి తీసుకుంటాడు, బోలెడంత ప్రేమ చూపిస్తాడు అని అంటుంది సిరి. నీ ఆశ నెరవేరితే బావుండమ్మా అని పండు మనసులో అనుకుంటాడు. ఇక మరోవైపు లక్ష్మి హరికృష్ణ ఎంత ఎదురు చూసినా సరుకులు కొనడానికి ఒక్కరు కూడా రారు. ఏం చేయాలని అనుకుంటూ ఉంటే క్రిష్ దూరంగా బస్ స్టాప్‌లో కొంతమంది స్కూల్ పిల్లలు ఉండడం చూసి స్నాక్స్‌లో ఒక ప్యాకెట్ తీసుకొని ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ప్యాకెట్ ఓపెన్ చేసుకొని చాలా బాగున్నాయి అని లొట్టలేసుకొని తింటూ ఉంటాడు. ఆ స్కూల్ పిల్లలు అంత బాగున్నాయా అని అడగడంతో టేస్ట్ చేయమని ఇస్తాడు. టేస్ట్ చేసిన ఆ పిల్లలు ఎక్కడ ఉన్నాయి అని అడిగితే అదిగో అక్కడ ఒక ఆమె అమ్ముతుంది, టేస్ట్ సూపర్‌గా ఉన్నాయి అని చెప్పి పంపిస్తాడు. స్కూల్ పిల్లలందరూ అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు. ఇక మరోవైపు సుభాష్ తనతో పాటు ఉన్న రౌడీలు వాళ్ళని లక్ష్మి కొట్టిన ప్లేస్‌లో స్నాక్స్ ప్యాకెట్లు పడిపోవడం చూసి వాళ్ళు ఇవి అమ్ముకునే వాళ్ళు అనుకుంటా అనుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళి అడగాలి అని కొన్ని ప్యాకెట్లు పట్టుకొని వెతుకుతూ ఉంటారు. మరోవైపు హరికృష్ణ తెలివికి లక్ష్మి సరుకు మొత్తం అమ్మేస్తుంది. లక్ష్మి కొడుకుని మెచ్చుకుంటుంది. ఇక సుభాష్ వాళ్ళు పిల్లల చేతిలో ఉన్న స్నాక్స్ ప్యాకెట్లను చూసి ఎవరు అమ్ముతున్నారు ఎక్కడ అని అడుగుతాడు. ఇక సుభాష్‌కి పిల్లలు అడ్రస్ చెప్పడంతో అటు వెళ్తాడు. సుభాష్ వెళ్ళే టైంకి లక్ష్మి వెళ్ళిపోతుంది. తర్వాత షాప్‌కి వెళ్ళి స్నాక్స్ ప్యాకెట్లు చూపించి ఎవరు అమ్ముతారు అని అడుగుతాడు. షాప్‌లో ఉన్న అతను లక్ష్మి పేరు చెప్పకుండా వడ్డీ శకుంతల పేరు చెప్తాడు. వడ్డీ శకుంతల ఎవరో కనుక్కొని తన గురించి తెలుసుకోవాలని సుభాష్ అనుకుంటాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.